అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 11వ తారీఖు మే నెల నుంచి 17వ తారీఖు మే నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఈ రోజు మనం చాలా గొప్ప విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 3 గ్రహాలు మారిపోయాయి. కాబట్టి చెప్పేవాడికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గ్రహాలు ఎప్పుడు అదే ప్లేస్ లో ఉండడం వల్ల చెప్పిందే చెప్తే జనానికి ఏమంటారంటే, ఏంటంటే లాస్ట్ వీక్ అదే చెప్పారు, ఈ వీక్ అదే చెప్పారు అంటారు. కానీ ఇప్పుడు మాకు అవకాశం ఏంటంటే, బుధుడు మారిపోయాడు, మేను నుంచి మేషానికి వచ్చాడు. సూర్యుడు 15వ తారీఖు వచ్చేసి వృషభ రాశిలోకి వచ్చేస్తున్నాడు. అలాగే గురువు యొక్క మార్పు అండి చాలా గొప్పది. సంవత్సరం తర్వాత 15వ తారీఖు మే నెల నాడు మిథున రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనము అన్ని రాశులకి కలిగిన మార్పులన్నీ మాట్లాడుతున్నాం. ఈ జ్యోతిష శాస్త్రంలో ఈ వారఫలం అనేది కేవలం ఈ వారానికి మాత్రమే సంబంధించింది. కానీ మీ జీవిత చక్రం మొత్తం చూడాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ బట్టి జాతక చక్రాన్ని రాసి అందులో లగ్నాన్ని, నక్షత్రాన్ని, రాశిని, అలాగే దశని గుర్తించి ఆ తర్వాత మీకు పరిహారాలు ఎలా ఉంటాయి, ఏ విధమైనటువంటి సగలు జరుగుతుంది అన్ని కూడా క్లియర్ గా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి మీరందరూ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ జాతకాలు 58 పేజీలు రెడీ చేసి మీతో ఫోన్ లో 20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించి మీ చేత వాయిస్ రికార్డ్ కానీ మీ ఇష్టం, అలాగే జాతకాన్ని మీకు పీడిఎఫ్ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ మన వారఫలం బాగాలేదు కానీ జాతకం బాగుంది అనుకోండి, ఏం భయం లేదు. కానీ జాతకము బాగాలేదు, మన వారఫలం బాగాలేదు అనుకోండి, ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జాతకం తెలుసుకోండి. దీనికి గురుదక్షిణ ఉంటుంది. ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే సూర్యుడు, బుధుడు వచ్చేసి మేషరాశిలో, అలాగే గురువు మనకి మిథున రాశిలోకి వస్తున్నాడు. కుజుడు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, రాహు, శుక్ర, శని 3 గ్రహాలు మీన రాశిలో సంచరిస్తున్నాయి. దీన్ని బట్టి 12 గ్రహాలకి ఏ విధంగా ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళందరికీ కూడా 11వ తారీఖు మే నెల నుంచి 17వ తారీఖు మే నెల వరకు వారఫలం ఎలా ఉందో ఈ రోజు చూద్దాం. కుంభరాశికి బుధుడి మార్పు, గురువు మార్పు, సూర్యుడి మార్పు ఎలాంటి పరిస్థితిని కల్పిస్తుంది ఈ వారంలో అని ఆలోచిస్తే, ముఖ్యంగా కుంభరాశి అంటేనే శని చాలా సేఫ్ గా ఉన్నాడు. కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా హద్దు అదుపు ఉండదు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆనందకరంగా ఈ వారం అంతా ఎంజాయ్ చేస్తారని బ్రహ్మాండంగా చెప్పేయచ్చు. గురువు చాలా ఫేవరబుల్ గా ఉన్నాడు కాబట్టి ఆయన పంచమంలోకి వెళ్ళినా కూడా 4వ ఇంట్లో నుంచి 5వ ఇంట్లోకి వెళ్తున్నాడు. మంచి ధన ఆదాయాన్ని ఇస్తున్నాడు, కుటుంబ సంతోషాన్ని ఇస్తున్నాడు, పిల్లల చదువులో మంచి డెవలప్మెంట్ ఇస్తున్నాడు, వ్యాపారంలో విపరీతమైన లాభాలు ఇస్తున్నాడు, కొత్త వ్యాపారంలో మీకు మంచి దారి చూపిస్తున్నాడు గురువు. శని మంచిగా ఉన్నాడు, గురువు మంచిగా ఉన్నాడు. కుజుడు మీకు తృతీయాధిపతి 6వ ఇంట్లో ఉండి విపరీతమైనటువంటి ధైర్యాన్ని, నలుగురికి సహాయం చేసే గుణాన్ని, రిలేషన్షిప్, బంధువులు, చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకునే చక్కటి అవకాశాన్ని కుజుడు కల్పిస్తున్నాడు. విలువైన వస్తువులు, ఆస్తులు, భూములు, లావాదేవీలు అన్ని శుక్రుడి యొక్క డిపార్ట్మెంట్ సూపర్ గా ఇస్తున్నాడు. పట్టిందల్లా బంగారమే కుంభరాశికి. బుధుడు పంచమాధిపతి 3వ ఇంట్లోకి వచ్చేసరికి తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడం, విపరీతమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది చెప్పాక అక్కడ వస్తుంది మొదలు ప్రాబ్లం. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడం, పిల్లలకి కొంచెం వాళ్ళ పట్ల అశ్రద్ధ, వాళ్ళ విదేశాలకు వెళ్ళాలన్నా, పై చదువుల కోసం, పై దూర ప్రయాణాలు చేయాలన్నా కూడా అనేక ఇబ్బందులు పెట్టేస్తున్నాడు బుధుడు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని చంద్రుడు ఇస్తున్నాడు. శత్రువులు అదుపులో ఉంటారు, అప్పుల బాధలు పెద్దగా ఉండవు. సూర్యుడు వృషభ రాశిలోకి వెళ్లిపోయి భార్యాభర్తల మధ్య గతంలో ఉన్న అభిప్రాయ భేదాలన్నీ తొలగించేశాడు. చట్టపట్టాలు వేసుకుని తిరుగుతారు, భార్యాభర్తలు ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అలాగే వ్యాపారంలో పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. ప్రేమికులకు చాలా ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది ఈ వారం అంతా కూడా. మళ్ళీ అదృష్టానికి అధిపతి శుక్రుడు కదండి. తల్లిదండ్రుల నుంచి రాసిన ఆస్తులు, అత్తగారి నుంచి మామగారి నుంచి రాసిన ఆస్తులు, గురువు యొక్క ఉపదేశాలు, ధర్మ మార్గం అన్ని కూడా, తీర్థయాత్రలు అన్ని కూడా శుక్రుడు మళ్ళీ మీకు ఫేవర్ చేస్తున్నాడు. ఉద్యోగం చేద్దాం అన్న వాళ్ళందరికీ కూడా కుజుడు సహకరించట్ల. మళ్ళీ ఉద్యోగంలో ఎంత కష్టపడ్డా గుర్తింపు లేదు, పెద్దవాళ్ళ అనుగ్రహము రాదు, లేనిపోని ప్రాబ్లమ్స్, పొరపాట్లు చేసేస్తుంటాం. ఇప్పుడు ఉద్యోగం మారడానికి అసలు అనుకూలత లేదు. కాబట్టి కుంభరాశి వల్ల అలాంటి ప్రయత్నాలన్నీ వదులుకోవడం మంచిది. వ్యాపారానికి అధిపతి గురువు అని చెప్పాను.
ఈ వ్యాపారానికి అధిపతి గురువు మీకు 4వ ఇంటి పంచమంలోకి వెళ్ళడం విపరీత రాజయోగం ఇస్తుంది. మంచి లాభాలతో వ్యాపారం బ్రహ్మాండంగా చేస్తారు. కొత్త కొత్త వ్యాపారంలో బాగా డెవలప్మెంట్ చేస్తారని చెప్తూ కుంభరాశికి శనియే అధికమైన ఖర్చును కూడా ఇప్పిస్తున్నాడు ఈసారి. చాలా మంది అంటారు కుంభరాశికి ఎలాంటి శని అండి. ఇప్పుడు 3వ దశ, మొదటి దశ అంటే మకర రాశిలో ఉన్నప్పుడు, 2వ దశ అంటే కుంభరాశిలో ఉన్నప్పుడు, 3వ దశ మీనరాశిలో ఉన్నాడు. మకరం కన్నా కుంభం కన్నా మీనరాశి సేఫ్. అందుకే గురువు వెళ్తూ వెళ్తూ మేలు చేస్తాడు. 2.5 సంవత్సరాల ఏళ్ళనాటి శని చాలా మేలు చేస్తారన్నమాట. తమిళంలో ఒక మాట ఉంది, పొంగు శని అంటారు. రెండోసారి వచ్చిన వాళ్ళకి పట్టిదల్ల బంగారమే. ఇల్లు కట్టడము, వాహనాలు కొనడము, కంపెనీలు పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్ళిపోవడం, వ్యాపారంలో డెవలప్మెంట్, దీనివల్ల బాగా అలసిపోతుంటారు వీళ్ళు. అలాగా మనకి అన్ని గ్రహాలు కూడా ఎంతో అనుకూలంగా ఉన్నాయి. అనుకూలత లేని గ్రహాలు అంటే ఏమైనా ఉన్నాయంటే మనము అంతా వెతికినా కూడా అన్ని గ్రహాలు సూర్యుడు, శుక్రుడు, బుధుడు అద్భుతమైన వాడు. అసలు కుంభరాశి వాళ్ళకి పట్టిదల బంగారమే. బాగా ఎంజాయ్ చేయండి. అయితే మీ జాతకంలో అసలు మీ లగ్నము, నక్షత్రము, రాశి, దశ అవన్నీ ఎట్లా తెలుస్తాయి? మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు 58 పేజీ జాతకం రెడీ చేసి మీకు ఇవ్వటమే కాదు, 15 నిమిషాలు 20 నిమిషాలు మీతో ఫోన్లో మాట్లాడి రికార్డ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దానివల్ల మీకు ఏమవుతుంది అంటే ఇది బాగుండి జాతకం బాగుంటే జాక్పాట్కి ప్రయత్నం చేయొచ్చు. కొడితే 7కు కుంభస్థలాన్ని కొట్టే టైం అన్నమాట కుంభరాశి వాళ్ళకి. కాబట్టి మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ జాతకంలో శని మంత్రాన్ని రోజు 19 సార్లు చదవండి. అలాగే ఈ యొక్క బుధ మంత్రం అంటే విష్ణు సహస్రనామం, బుధుడు కొంచెం పంచమ స్థానం బాగాలేదు, అష్టమాధిపతి కూడా ఆయనే కాబట్టి బుధుడికి రోజు విష్ణు సహస్రనామం చదవాలి. బుధ మంత్రాన్ని రోజు 17 సార్లు చదవాలి. ఇలా చేస్తే బుధుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. అలాగే ఈ యొక్క కుజుడు మనకి మళ్ళీ ఉద్యోగానికి అధిపతి అయి కూర్చున్నాడు కాబట్టి మరి కుజుడిని కాస్త సుబ్రహ్మణ్య స్వామి కానీ, నరసింహస్వామి కానీ, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం కానీ, కుజమంత్రాన్ని రోజు చదువుకోవడం వల్ల కూడా ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ రావు అని చెప్పేసి నేను క్లియర్గా మీకు చెప్తున్నా. అలాగే ఈ రాశిలో పుట్టిన ధనిష్ట నక్షత్రం వాళ్ళు కుజమంత్రాన్ని, శతభిష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు రాహు మంత్రాన్ని, పూర్వభద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు గురు మంత్రాన్ని రెగ్యులర్ గా చదవండి. టోటల్ గా శని మంత్రాన్ని చదవండి. పట్టిందల్ల బంగారం. గ్యారంటీ ఏంటంటే 12 రాశుల్లో కుంభరాశి కుంభస్థలాన్ని కొట్టేస్తున్నాడు, 7 కుంభస్థలాన్ని. కాబట్టి నమస్కారం గోపాలయ్య గారు. ఈ ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా?